9 నెలల తర్వాత భూమి మీదకు సునీతా విలియమ్స్ వస్తున్నారు. వారి ల్యాండింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూ 10 రాకెట్ విడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2:41 క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 3:27 ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే అనుకున్న సమయానికి వ్యోమగాములు భూమిని ముద్దాడనున్నారు. అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకొస్తారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్ కు తీసుకెళ్తారు. జాన్సన్ స్పేస్ సెంటర్ లో సునీతా విలియమ్స్ కు వైద్య పరీక్షలు చేస్తారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడంతో శారీరక పరిస్థితి పరిశీలించి వైద్యం అందిస్తారు. 9 నెలల పాటు సునీత అంతరిక్షంలో ఉండిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా రోజులు అంతరిక్షంపై ఉండడంతో కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో వారు ఎక్కువగా నడిచే అవకాశం కూడా ఉండకపోవచ్చు. దీంతో వారికి స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తారు. ముఖ్యంగా మన భూమి వాతావరణానికి అలవాటు పడేలా చర్యలు తీసుకుంటారు. సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటారు వారు. సునీతా విలియమ్స్, విల్మోర్లతో పాటు మరో 2 వ్యోమగాములు భూమి మీదకి చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత, విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సిందే. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ISS లోనే చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో 4 వ్యోమగాములతో నింగిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ విజయవంతంగా భూకక్షలోనికి ప్రవేశించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ఇప్పుడు అదే క్రూ డ్రాగన్ లో సునీత, విల్మోర్ భూమిని చేరుకుంటున్నారు. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నాసా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.